బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎప్పుడు యాదికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమైంది దళితులకి? తిరుమల కోట ఎవరన్నా దళితులను అడ్డుకున్నారా? సో నీ స్వప్రయోజనాల కోసం హిందూ సమాజంలో మళ్ళీ కులాల పేరిట పంచాయతీ పెట్టొద్దని మీరేదో అన్నారు కదా, మేమే హిందువులమని చెప్పుకుంటారు. హిందూ టార్చ్ బేరర్స్ అయిన బీజేపీ నాయకులను అడుగుతున్నా అన్నాడు. అందుకని నేను స్పందించాల్సి వస్తుందన్న. ఆయన మా పార్టీ పేరు తీసుకోకుంటే మేము స్పందించకపోతుంటుంది. సో దిస్ ఈజ్ నాట్ రిటన్ బై బీజేపీ, దిస్ ఈజ్ నాట్ రిటన్ బై చంద్రబాబు నాయుడు గారు, దిస్ ఈజ్ నాట్ రిటన్ బై జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఈజ్ ఎ డిక్లరేషన్ విచ్ ఈజ్ ప్రిపేర్డ్ బై టీటీడీ. మీ నాయన గారు ముఖ్యమంత్రి అయ్యేకంటే ముందు నుంచి ఉన్నటువంటి నిబంధన ఇది. దీనికి బీజేపీకి హిందూ టార్చ్ బేరర్స్కి ఏం సంబంధం? బరాబరి హిందూ మతం ఏం చెప్తుందో ప్రపంచం అంతా తెలుసు. అందరినీ గౌరవించేటువంటి సంస్కారం ఉన్నటువంటి పార్టీ హిందూ ధర్మంలోనే ఉంది. దాంట్లో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం కూడా మా ధర్మంగా మేము భావిస్తాం. అందుకనే ప్రశ్నిస్తాం అన్నాం తప్ప ఇంకొక రకంగా లేదు. మీరు వస్తా అంటే స్వాగతిస్తాం, కానీ డిక్లరేషన్ మాత్రం సంతకం పెట్టాలి. మీకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టేందుకు మనసొప్పగా మీరు మాట మారుస్తున్నారు తప్ప మీ రాకను మేము ఎవరం అడ్డుకోం. యూ సైన్ ద డిక్లరేషన్ అండ్ ప్లీజ్ కమ్ టు ద టెంపుల్. దిస్ ఈజ్ అవర్ సిన్సియర్ అపీల్ టు ఆనరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న. సంబంధించినటువంటి నాయకులు నిన్న ఒకే వేదిక మీద ఉన్నాం దుబ్బాకలో. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్. గతంలో బీఆర్ఎస్ పార్టీ నేను దుబ్బాక శాసనసభ్యునిగా, ప్రతిపక్ష శాసనసభ్యునిగా ఉన్నప్పుడు నా పట్ల ఏ రకమైనటువంటి ప్రవర్తననైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిందో, నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ప్రతిపక్షం ఉన్న వాళ్ళకి అదే పనిచేస్తూ పెడుతున్నారు.